ఒక వ్యక్తి వేరొక వ్యక్తి యొక్క ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ లో, అది ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, దానిలో 12 సంవత్సరాల పాటు కంటిన్యూషన్ గా కబ్జాలో ఉన్నా, ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాల పాటు కంటిన్యూషన్ గా కబ్జాలో ఉన్నా కూడా దానికి హక్కుదారులు అవుతారు అనేది మన చట్టం చెప్తుంది. అయితే కబ్జాలో ఉన్నంత మాత్రం హక్కుదారులు అయిపోతారా అంటే కాదు. దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అన్ని సంవత్సరాలు కంటిన్యూషన్ గా ఫిజికల్ పొజిషన్ లో ఉండాలి. రెండోది ఏంటంటే దానిపైన సర్వాధికారాలు వాళ్ళకే ఉండాలి. మూడోది ఓనర్లకు తెలిసి వాళ్ళు ఎటువంటి అంతరాయాలు కలిగించకుండా వీళ్ళు పీస్ఫుల్ పొజిషన్లో ఉండాలన్నమాట. అలాంటి సందర్భాల్లోనే మాత్రమే ఈ ప్రతికూల స్వాధీనము అంటే అడ్వర్స్ పొజిషన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. అయితే ఈ అడ్వర్స్ పొజిషన్ అనేది ఒక వ్యక్తి ఇండివిజువల్ పర్సన్కే అప్లై అవుతుందా లేదా గవర్నమెంట్స్ కూడా అప్లై అవుతాయా అన్న విషయానికి వచ్చి రీసెంట్ గా సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ అమీన్ లాల్ కేసులో క్లియర్ గా చెప్పడం జరిగింది. అసలు ప్రభుత్వాలకి ఈ అడ్వర్స్ పొజిషన్ అనేది వర్తించదు అని చెప్పి క్లియర్ గా